హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మరో మంచి కథతో మీ ముందుకు. కథ పేరు నైటీ. రచన సరస్వతుల రామనరసింహం గారు. కలం పేరు సరసి. ఇక కథలోకి వెళ్తే, పినాకినికి పిల్లల్లేరు. పిల్లల్లేరన్న బాధ పిల్లల్లేని వాళ్లకు మాత్రమే తెలుస్తుంది. తల్లులకు తెలియదు. సంతానం కలగకపోతే లోపం భార్య వద్ద ఉందో భర్త వద్ద ఉందోనని వైద్యుణ్ణి సంప్రదించి తెలుసుకుంటారు సాధారణంగా. లేకపోతే సంతానయోగం ఉందో లేదోనని తెలుసుకోవడానికి జ్యోతిష్యుల్ని సంప్రదిస్తారు కొందరు. ఈ రెండూ చెయ్యలేదు పినాకిని. ఎందుకంటే ఆమెకు తెలుసు తనకి సంతానం ఎందుకు కలగడం లేదో. ఆ మాటకొస్తే ఆ ఊళ్ళో ఆమెతో పాటు సామూహిక వివాహాలు చేసుకున్న 25-30 మంది యువతులకు ఇదే పరిస్థితి. నిజానికది ఆ గ్రామ సమస్య. దాని పూర్వాపరాలలోకి వెళ్తే, ఆ గ్రామంలోనూ చుట్టుప్రక్కల గ్రామాల్లోనూ దొంగతనాలు బాగా జరుగుతున్న రోజుల్లో దొంగల్ని ప్రతిఘటించడానికి యువకులను శక్తిమంతులుగాను దేహదారుఢ్యం కలవారిగాను తయారు చేయడానికి ఎక్కడ్నుంచో వ్యాయామ శిక్షకుడిని రప్పించారు గ్రామ పెద్దలు. ఆయన పేరే కార్తవీర్యుడు. ప్రతిరోజు పగలంతా పొలం పనులు, ఇతర వృత్తి వ్యాపారాలు చేసుకుని తెల్లవారుజామున 4ంటికి శివాలయం వెనక మైదానంలో ఉన్న చింతచెట్టు కిందకి చేరేవారు గ్రామంలోని యువకులంతా. వాళ్ళకి సూర్యోదయం వరకు కసరత్తులు, కర్రసాములు, బరువులు ఎత్తడం వంటి వాటిల్లో కఠోర శిక్షణ ఇవ్వసాగాడు కార్తవీర్యుడు. రోజుకి 4 లీటర్లు చిక్కని పాలు తాగుతూ 10 కోడిగుడ్లు తింటూ కొద్ది నెలలు గడిచేసరికి యువకులంతా కండలు పెంచి దొంగలను ఎదుర్కోవడానికి సంసిద్ధమయ్యారు. దొంగల బెడద తప్పింది కానీ ఇంకో సమస్య వచ్చి పడింది. ఎంతసేపు ఒంటికి నూనె రాసుకుని అద్దం ముందు నిలబడి కండలు ఎంత పెరిగాయోయని అటూ ఇటూ తిరుగుతూ చూసుకోవడమే తప్ప ఊళ్ళో ఏ కుర్రాడు పెళ్లి గురించి మాట్లాడడం లేదు. పెద్దవాళ్ళు ఆ ప్రస్తావన తెస్తే కస్సుమంటూ ఒంటికాలి మీద లేస్తూ ఉన్నారు. ఇదంతా కార్తవీర్యుడి నిర్వాకమే. పెళ్లి చేసుకుని సంసారాలు చేస్తే నిర్వీర్యులైపోతారని, దాంతో బలహీనపడి ఎందుకూ పనికిరాకుండా పోతారని ఆయన కుర్రాళ్ళకి బాగా నూరిపోశాడు. తను ఒంటరిగా ఉండబట్టే ఇంతటి శూరుణ్ణి కాగలిగానని ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకురాసాగాడు. పెళ్ళిళ్ళు కాకపోతే వంశాభివృద్ధి జరగదని బెంగపెట్టుకున్న తల్లిదండ్రులంతా ఓ రోజు సమావేశమై చర్చించుకున్నారు. తర్వాత కార్తవీర్యుణ్ణి బతిమ్లాడుకుని కాళ్ళా వేళ్ళా పడితే సరే అన్నాడాయన. కుర్రాళ్ళని పెళ్ళిళ్ళకి ఒప్పిస్తూ రహస్యంగా వాళ్లకో మాట చెప్పాడు. మీ తల్లిదండ్రుల బాధ పడలేక మిమ్మల్ని ఒప్పిస్తున్నాను. పెళ్లి చేసుకోండి, కానీ సంసారాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చెయ్యకండి అని. యువకులంతా పెళ్లికి ఒప్పుకున్నారని తెలిసి అంతవరకు విఫల ప్రయత్నాలు చేసిన ఆడపిల్లల తండ్రులంతా ఎగిరి గంతులేసి సంప్రదింపులు జరిపి సంబంధాలు ఖాయం చేసుకున్నారు. తర్వాత ఒక స్వచ్ఛంద సంస్థ ముందుకొచ్చి ఓ సుముహూర్తం వేళ బడి ఆవరణలో సామూహిక వివాహాలు జరిపించింది. సామూహిక వివాహాలంటే చేశాం కానీ సామూహిక శోభనాలు ఇక్కడ సాధ్యం కావు. అవి ఎవరిళ్లలో వాళ్లే ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పి పంపించేశారు. మొదటి రాత్రి సిగ్గుల మొగ్గలై పాలగ్లాసులిచ్చుకుని గదుల్లోకి వచ్చిన పెళ్లికూతుళ్ల చేతుల్లోంచి పాలగ్లాసులు అందుకుని గటగటా తాగేసి మూతులు ముడుచుకుని అటు తిరిగి పడుకున్నారు పెళ్ళికొడుకులందరూ. పెళ్ళికూతుళ్ళు కంగు తిన్నారు. అన్ని ఇళ్లల్లోనూ ఇదే సీను. ఆ షాకు 3 నెలలైనా అలాగే ఉంది. ఏ కొంపలోనూ ముద్దు ముచ్చట్లు లేవు. కనీసం ఏ యువకుడు కొత్త పెళ్ళాన్ని దగ్గరికి తీసుకుని మాట్లాడలేదు. బయటకు చెప్పుకోలేక, లోపల భరించలేక ఆ యువతులంతా తీవ్ర మనస్తాపానికి గురికాసాగారు. ఎందుకొచ్చిన బ్రతుకులని గ్రామంలోని యువతులందరూ నిరుత్సాహపడుతున్న రోజుల్లో ఓ యువతి ఆ ఊళ్ళో దిగింది.
పంచాయతీ ఆఫీస్ వెనక బుల్లబ్బాయి గారి మేడ మీద ఓ గదిని అద్దెకు తీసుకుని పగలంతా పిల్లలకు సంగీతం చెప్తూ రాత్రిళ్ళు జాకెట్లు గౌన్లు కుడుతూ ఊళ్ళో ఆడవాళ్ళందరితో పరిచయాలు పెంచుకుందామె. గ్రామంలో కొత్తగా పెళ్ళైన ఏ ఇంటిలోనూ సంసార సంగీతం పలకలేదని ఆమెకు అర్థమైంది. చాలామందికి పాఠాలు చెప్పాల్సి ఉందని ఆమె నిర్ణయించుకుంది. తలుపు తీసిన వెంటనే అగరొత్తుల వాసన గుప్పున కొట్టింది కండలు తిరిగిన ఆ వన్నెకాడికి. అలవాటు లేని ఆ అనుభూతికి అరక్షణం ఆశ్చర్యపోయాడతను. అది తన పెళ్ళాం నిర్వాకమే అని గ్రహించి ఏమిటి పిచ్చి వేషాలు అని చిరాకు పడబోయేంతలోగా అతడి కళ్ళు కాస్త పక్కకు మళ్ళాయి. వెన్నెల వంటి మసక చీకట్లో పందిరి పట్టెమంచం పక్కనే పాల గ్లాస్తో నిలబడి ఉంది ఓ సౌందర్యరాశి. ఇంతకీ ఎవరామే? తన గదిలో ఆ సమయంలో తన భార్య కాక ఎవరుంటారు? పినాకినే. అవును, తనే. అదేమిటి ఎప్పుడూ ఒంటి నిండా కప్పుకునే చీరకి బదులుగా చిన్నపిల్లలు కట్టుకునే గౌను లాంటిది తొడుక్కుందేమిటి? ఈ డ్రెస్సులో ఎంత అందంగా ఉంది తను. పినాకిని నిజంగా ఇంత అందంగా ఉంటుందా? నిజమే. అసలు తను తెరిపారా తన భార్యను చూసిందెప్పుడు? తదేకంగా భార్యల వైపు చూస్తే మోహంలో పడి వాళ్ళకి దాసోహం అయిపోతారు. జాగ్రత్త అని కార్తవీర్యుడు శిష్యుల్ని హెచ్చరించాడు గతంలో. ఆ సౌందర్యం తన సొంతం అని అనుకున్నాక దానికి చేరువ కావాలన్న కాంక్ష ఏదో చిన్నగా కలిగింది లోపల మనిషికి. అప్రయత్నంగా ఆమె వైపు అడుగులు పడ్డాయి. చేతులు ఆమె భుజం మీదకి పోయాయి. ఒక్కసారి ఇద్దరికీ శరీరాలు పులకరించాయి. ఇరువురికి అదే తొలి ఏకాంత అనురాగ స్పర్శానుభవం. పిన్ను అని తమకంగా పిలిచాడు పీతాంబరం చేతులు మెల్లగా ఆమె నడుము మీదకు జారుస్తూ. 3 నెలల కొత్త కాపురంలో మొదటిసారిగా తనను దగ్గరకు తీసుకోవడమే కాకుండా కొత్తగా తనకొక ముద్దు పేరు పెట్టి పిలిచేసరికి పినాకిని మురిసిపోయింది. ఏమిటి పరిమళం? అంతా కొత్తగా ఉంది. ఎక్కడిది గౌను? నువ్వెప్పుడూ కట్టుకోలేదుగా అంటూ ఆమె గడ్డం కింద చెయ్యి వేసి లాలనగా అడిగాడు. ఆ ఆప్యాయతకి ఆనందం పరవళ్ళు తొక్కి ఆమె నోటి వెంట కవిత్వం వచ్చింది. ఇది గౌను కాదు, రతీదేవి కట్టి విడిచినది. మన్మధుడితో సరసకేళీ విలాసంలో అడ్డుగా ఎందుకని తొలగిపోయి గాలిలో అలా అలా ఎగురొచ్చి నా దగ్గర పడింది. రతి మన్మధుల స్వేదం దీనికి అంటుకుంది కాబోలు. అందుకే ఈ పరిమళం చెప్పుకొచ్చిందామె. పీతాంబరం ఆశ్చర్యానందాల్లో మునిగిపోయాడు. తన భార్య సౌందర్యవతే కాదు, గడుసుది కూడా. మాటల్లోనే ఇంత చమత్కారం ప్రదర్శించిందంటే ఇక చేతల్లో ఎన్ని వన్నెచిన్నెలు చూపిస్తుందో. తనింతకాలం గ్రహించలేని మూర్ఖుడిగా ఎందుకయ్యాడు? అవునా, ఈరోజు నువ్వెంత ముద్దొస్తున్నావో తెలుసా ఇందులో అన్నాడు చెంపలు 2 చేతులతో తన్మయంగా రాస్తూ. ఇంత ముద్దొస్తానని తెలిస్తే ఈ పని పెళ్లినాడు చేసి ఉండేదాన్ని కదా అనుకుంది పినాకిని మనసులో. నాదేముంది, అంతా దీని మహిమ. దీన్ని నైటీ అంటారట, రాత్రిళ్ళు వేసుకుంటారని చెప్పింది సంగీతం టీచరు. పెళ్ళికి తను లేదట, ఇప్పుడు బహుమతిగా ఇచ్చింది. ఇలాంటి బట్టలు వేసుకుని నా దీక్షను మంట కలుపుతావా? నేను ఓడిపోవడం నీకిష్టమా చెప్పు అనురాగం ఆలపించినట్లు అడిగాడు. పినాకిని కదిలిపోయింది. 2 చేతులు మెడ చుట్టూ వేసి అంది. మిమ్మల్ని ఓడించి నేనేదో నెగ్గాలనుకోవడం లేదండి. మీ ఓటమి నాకు ఓటమే. మీరు నేను వేరు కాదు. అర్థం లేని అపోహలతో విలువైన జీవితాన్ని పణంగా పెట్టుకుంటున్నాం. తర్వాత తీరిగ్గా చర్చించుకుందాం గాని సరసాల వేళ ఏమాత్రం సందేహాలు పెట్టుకోకండి అంది పినాకిని లాలనగా. కరిగిపోయాడు కండలవీరుడు. ఆమెను మరింత గాఢంగా హత్తుకున్నాడు గుండెలకి. వ్యాయామం వల్ల పెరిగిన కఠినమైన అతడి ఛాతీని సహజంగా పెరిగిన దృఢమైన ఆమె అందాలు గట్టిగా ఒత్తుకున్నాయి. ఒక్కసారిగా నరాల్లో కరెంటు పాకినట్లయింది అతడికి.
ఆమె అతడి తల వంచి అధరాలను అందుకుని అమృతం కురిపించింది. అప్పటికే ఇద్దరి మధ్య నలిగిపోతున్న నైటి ఇకేమాత్రం తట్టుకోలేక మెల్లగా నేల మీదకు జారుకుంది. మరుగున ఉన్న ఆమె వేడివేడి అందాలు బయటపడి వెలుగు చూశాయి. ఆచ్ఛాదన తొలగి వెలుగు చూసిన ఆ అందాలు అతడి కళ్ళల్లో కోటి వెలుగులై ప్రతిఫలించాయి. స్వర్గద్వారాల వద్ద నిలబడి తోస్తే చాలు తెరుచుకునే తలుపుల్ని తెరవకుండా ఉండటం ఎలా? ఊరించే రుచులు ఒళ్ళు విరుచుకుని చవిచూడమంటూ ముందుకొచ్చి కవ్విస్తూ ఉంటే కాదనడం ఎలా సాధ్యం? వాళ్ల స్థితిని అర్థం చేసుకున్న పందిరి పట్టెమంచం ఇరువురిని ఆప్యాయంగా తన వైపు లాక్కుంది. తను సాక్షిగా కార్యాచరణ దీక్షకు పూనుకున్న ఆ మిథునాన్ని పైపందిరి ఆశీర్వదించింది. గురువు గీసిన నియంత్రణ రేఖపై నుంచి కోరికల గుర్రం దూకేసింది. ఆంక్షలన్నీ కాంక్షల వెల్లువలో కొట్టుకుపోయాయి. కసరత్తుల వీరుడు రసజగత్తులోకి దూకి విజృంభిస్తున్న వేళ అతగాడి వీరోచిత విన్యాసాలకు వేదికై తన్మయత్వంతో కళ్ళు మూసుకుంది పినాకిని. ఆ తన్మయత్వంలో, ఆ మగతలో ఆమె ఒక కల కంది. మన్మథుడు కామాతూరుడై రతీదేవి పొందుకోసం తహతహలాడుతూ క్షణం ఆలస్యాన్ని కూడా తట్టుకోలేక ఆమె కట్టుకున్న చీరని పట్టుకుని లాగుతున్నాడు. ఒంటినిండా చుట్టబెట్టుకుని ముడులు వేసిన 5 గజాల ఆ చీర ఎంతకూ విడివడకపోవడంతో మరుడికి కోపం వచ్చి దూరం జరిగిపోయాడు. అతడి అవస్థకి చిరునవ్వు నవ్వింది రతీదేవి. తర్వాత జాలి కలిగి ఇకపై రతికేళి సమయంలో చీర కట్టకూడదని నిర్ణయించుకుంది. మరుక్షణం ఆమె అందంగా ఓ వస్త్రం చుట్టి హంసలా నడిచొచ్చి కనిపించింది భర్తకి. మన్మథుడు కళ్ళింత చేసుకొని చూశాడు సుందరమైన ఆ వస్త్రాన్ని, అందులో మరింత సుందరంగా కనిపిస్తున్న తన భార్యని. తర్వాత వలపవాన కురిసి వెలసింది. తర్వాత ఆనందపరవశుడైన మన్మథుడు ఆటంకాలు లేకుండా అనుకున్నదే తడవుగా సులభంగా తొలగిపోయే ఆ వస్త్ర రూపకల్పనను మెచ్చుకుని, ఏ స్త్రీ అయితే సరసాల వేళ అలాంటి వస్త్రాన్ని ధరిస్తుందో ఆమెకు భర్త పాదాక్రాంతుడై ఆమె పట్ల మరులు కురిపిస్తాడని వరం ప్రసాదించాడు. ఆ వస్త్రమే నైటీగా భూలోకంలో అవతరించింది. థ్యాంక్ యూ నైటీ, థ్యాంక్ యూ సో మచ్ అంది పినాకిని ఆ మగతలోనే. సంసారం చేసినంత మాత్రాన మనిషి నిర్వీర్యుడై దుర్బలుడై పోతాడన్నది నిజం కాదు. బ్రహ్మచారి కన్నా సంసారికే ఎక్కువ ఏకాగ్రత ఉంటుందని మన పురాణాల్లో ఉంది. ఎప్పుడో వస్తారనుకునే దొంగల్ని ఎదుర్కోవడం కోసం విలువైన 100 ఏళ్ల దాంపత్యానికి గండి కొట్టుకుంటారా? సంఘటితంగా ఉంటే శత్రువుల్ని తరమడం ఎంతసేపు? దొంగల కంటే ముందు కార్తవీర్యుడు వంటి ప్రమాదకరమైన మనుషుల్ని, మిడిమి జ్ఞానుల్ని సమాజం నుంచి దూరంగా తరిమి కొడదాం. మీ భర్తల కళ్ళు తెరిపిద్దాం. మీరందరూ ఖచ్చితంగా ఓ మాట మీద ఉంటారంటే చెప్పండి. మన స్త్రీ శక్తితో దానిని సాధించి చూపిద్దాం అంది సంగీతం టీచరు చుట్టూ కూర్చున్న స్నేహితురాళ్లతో. అందరూ ఒక్కసారిగా చేతులు పైకెత్తి సంఘీభావం ప్రకటించారు. 4 రోజుల్లో అందరికీ సుందరమైన నైటీలు కుట్టి సిద్ధం చేసింది సంగీతం టీచరు. అందాలు కనిపించి కనిపించకుండా ఊరిస్తూ చూపించేలా అక్కడక్కడ ఉల్లిపొర గుడ్డతోనూ మిగిలిన చోట్ల రంగు డిజైన్లతోనూ కుట్టిన ఆ నైటీలను చూస్తేనే ఏవో శృంగార భావనలు కలిగించేలా ఉన్నాయి. ఇక కట్టుకుని మగవాళ్ల ముందు నిలబడితే నిగ్రహించుకోగలడం ఏ మగాడి తరం అనుకున్నారు మహిళలంతా. అనుకున్నట్టుగానే ఓ రోజు రాత్రి కొత్త పెళ్లి కూతుళ్లాగా ముస్తాబై నైటీల్లో భర్తల ముందు ప్రత్యక్షమయ్యారు నారీమణులంతా. అంతవరకు స్తబ్దుగా ఉన్న ఆ బెడ్రూముల్లోని గాలులకి అగరొత్తుల పరిమళాలు తోడై వలపుగాలుల్ని గదుల నిండా వ్యాపింపజేశాయి. ఊహించని స్వాగతాలకు, ఊరిస్తున్న సోయగాలకు వీరులందరూ తలలు వంచి సకులకు పాదాక్రాంతులయ్యారు. మంచాలు, పరుపులు బూజులు దులుపుకుని యువజంటలకి రాసక్రీడా మైదానాలయ్యాయి. సరసం సముద్రమై ఉప్పెనలై గ్రామంలోని పడక గదులన్నింటినీ ఒక్కసారిగా ముంచెత్తింది.
ఈ పండుగ వాతావరణం కేవలం ఇళ్ల వరకే పరిమితం కాలేదు. ఊరంతా పాకింది. ఏ వీధిలో చూసినా మల్లెపూలు అమ్ముకునే సైకిళ్ళ వాళ్లే, ఏ పచారీ దుకాణాల్లో చూసినా ఏలక్కాయలు, కర్పూరం, అగరవత్తులు, ఇతర సుగంధ ద్రవ్యాలు పెద్ద పెద్ద బస్తాలే. ఏ అరుగు మీద చూసినా రంగురంగుల చీరల మూటల వాళ్లే, ఏ గడపలో చూసినా యువతులకు మెరుపుగాజులు తొరిగిన వాళ్లే, ఏ వాకిలి చూసినా పచ్చని తోరణాలు ముగ్గులే, ఏ స్త్రీని పలకరించినా తమలపాకులాంటి ఎర్రని పెదవులపైన చిరునవ్వులే. పగలంతా కాయకష్టం చేసుకుని వచ్చిన మగాళ్లంతా రాత్రిళ్ళు భార్యల సాంగత్యంలో సరస శృంగారాల్లో తనమునకలవుతూ ఉండగా, రాత్రంతా పొలాల్లోనూ తోటల్లోనూ కాపలాలు కాసి ఇళ్లకు వచ్చేవాళ్లు మాత్రం ఆ కార్యక్రమాన్ని పగలుకు మార్చుకున్నారు. సమయానుకూలంగా ప్రోగ్రాంలు మారినందువల్ల అందుకనుగుణంగా ఆ ఇల్లాళ్ళు రాత్రిళ్ళు చీరలు కట్టుకుని నైటీల్ని పగలపూట కట్టుకోవడం ప్రారంభించారు. నైటీలు పగలపూట కూడా అవసరాన్ని బట్టి ధరించవచ్చునని సంగీతం టీచరు ముందే సందేహ నివృత్తి చేసింది. అది రాత్రైనా పగలైనా మీరు నైటీలు వేసుకోవాలే గాని మేమెప్పుడూ సిద్ధమే అంటూ సంతోషంగా చేరువై సరసాలాటలు ఆడేస్తున్నారు మగాళ్ళు. కలికాలం అంటూ మొదట్లో బొగ్గలు నొక్కుకున్న నడివయసు స్త్రీలు శృంగారానికి ఏనాడో తిలోదకాలిచ్చి వేదాంతాలు వల్లిస్తున్న వృద్ధులు కూడా లేని ఓపిక తెచ్చుకుని టీచరమ్మ దగ్గరకొచ్చి నైటీలు కుట్టించుకోవడం ప్రారంభించారు. దాంతో యువకులు, వృద్ధులు పడక గదులను షిఫ్టులుగా వాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. పగలు, రాత్రి అనే భేదం లేకుండా చాలా ఇళ్ళు ఎప్పుడూ తలుపు మూసుకునే ఉంటున్నాయి. వీధులన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. టీచరమ్మ సంగీత పాఠాలు మానేసి కుట్టు మిషన్ని ఒక్క క్షణం కూడా ఆపకుండా నడుపుతూ రంగురంగుల నైటీలను కుట్టింది. కుట్టిన చోట కుట్టకుండా కుట్టుకొస్తుంది. ఆ దెబ్బతో ప్రతిరోజు ఎన్నో రకాల కసరత్తుల ప్రయోగాలు చేయడానికి హుషారుగా చింత చెట్టు కిందకి వచ్చే యువకుల హాజరు క్రమంగా తగ్గిపోసాగింది. ఎక్కడైనా గురువుగారు కనిపిస్తే తప్పించుకు తిరగడం ప్రారంభించారు శిష్యులందరూ. కొద్ది రోజులయ్యేసరికి కార్తవీర్యుడొక్కడే మిగిలాడు కర్ర తిప్పుకోవడానికి. చింత చెట్టు కింద చింతాక్రాంతుడై కూర్చున్న అతగాడికి ఒక ఆలోచన వచ్చిందోసారి. దీనంతటికూ కారణమైన ఆ సంగీతం టీచర్ను చితక్కొట్టి ఊర్నుంచి పంపించేయాలి. అప్పుడు తన శిష్యులు తుచ్చమైన ఆ సంసార జంజాటం నుంచి బయటపడి తన దగ్గరకొస్తారు అని అనుకున్నాడు. ఆ రాత్రి ఊరంతా సద్దుమణిగేదాకా దొంగలాగా టీచరమ్మ ఇంటి గోడ దూకి మేడలోకి వెళ్ళాడు కార్తవీర్యుడు. గది తలుపులు వేసి ఉన్నాయి. కానీ ఆరుబయట వరండాలో వెన్నెలలో అటూ ఇటూ పచార్లు చేస్తూ కనిపించిందామె. తెల్లని నైటీలో దేవకన్యలా మసలుతున్న ఆమెపై దాడి చేయడానికి మనసు ఒప్పలేదు అతడికి. కొద్దిసేపు వెన్నెల వెలుగులో పల్చటి ఆ నైటీలో అసలామె ఒంటిమీద ఏమీ ధరించలేదేమో అని కూడా అనిపించిందతడికి. మనసు ఎక్కడో బలహీనపడుతోంది. వెంటనే చెదిరిపోబోతున్న మనసుని ఒడిసిపట్టుకుని కర్తవ్యాన్ని గుర్తుకు తెచ్చుకుని మెల్లగా సమీపించి వెనక నుంచి ఆమెను ఒడిసి పట్టుకున్నాడు. అనుకోని ఘటనకు ముందు తత్తరపడినా క్షణంలో తేరుకొని ఒక్క కరాటే దెబ్బ కొట్టిందామె. కార్తవీర్యుడు ఒక్క మూలుగు మూలిగి కూలిపోయాడు. దొంగల్ని ఎదుర్కోవడానికి మగాళ్లే అక్కర్లేదు అనుకుంటూ మరో దెబ్బ కొడదామని ముందుకు దూకిన ఆమెకు వెన్నెల వెలుగులో అతగాడి మొహం స్పష్టంగా కనిపించింది. మీరా అందామె ఆశ్చర్యంగా. చింత చెట్టు కింద శిష్యులందరూ కూర్చుని ఉండగా కార్తవీర్యుడు గొంతు సవరించుకుని మాట్లాడసాగాడు. నాయనలారా, నాకెంతో సంతోషంగా ఉంది ఈరోజు. సంసారం చేస్తే అనర్థమని నేనింతకాలం బోధించినది తప్పని మీరు గ్రహించారు. మీకే కాదు, నాకు కూడా నిన్ననే జ్ఞానోదయం అయ్యింది. ఆ పుణ్యం కట్టుకుంది ఎవరో కాదు, ఈ ఊరికి సంగీతం టీచరుగా వచ్చినావిడే. ఆమె ఎవరో కాదు, నా భార్యే. పెళ్లి చేసుకున్నా సంసారం చేయనని చెప్పి పారిపోయి ఈ ఊరు వచ్చాను. నా గురించి వాకప్ చేసి వచ్చి
నా కళ్ళు తెరిపించడమే కాకుండా ఈ ఊళ్ళో అందరి ఇళ్లలోనూ జ్ఞానదీపాలు వెలిగించింది. మేమిద్దరం మా ఊరు వెళ్ళిపోతున్నాం. ఇంతకాలం నా వద్ద శిష్యరికం చేసి మీరంతా మంచి యువకులుగా తయారయ్యారు. మీ అందరికీ తలో బహుమతి ఇవ్వబోతున్నాను. కృతజ్ఞతగా ఇస్తున్న ఈ కానుకను తీసుకుని మీ భార్యలకు ఇవ్వండి అంటూ బస్తాలోంచి ఒక్కొక్క ప్యాకెట్ను తీసి శిష్యులందరికీ తలా ఒకటి పంచాడు. ఆ ప్యాకెట్లు విప్పి చూస్తే నైటీలున్నాయి. గురువుగారు, ఇవి మా వద్ద కూడా ఉన్నాయి కదా అన్నాడొక శిష్యుడు వాటి వంక ఆశ్చర్యంగా చూస్తూ. సరిగ్గా చూడండి నాయనా, మీ దగ్గర ఉన్న నైటీలు పైనుంచో కింద నుంచో తొడుక్కునేవి. నేనిప్పుడిచ్చినవి అలాంటివి కావు. చొక్కాల్లా చేతులు దూర్చి తొడుక్కునేవి, అనగా ఫ్రంట్ ఓపెన్ నైటీలు. ఇవి పాతవాటి కంటే కూడా సౌకర్యంగానూ సౌందర్యంగానూ ఉంటాయి. ఇది అనుభవంలో మీరే తెలుసుకుంటారు. వస్తాను నాయనలారా. గుడ్ నైట్, గుడ్ నైటీస్ అంటూ ముగించాడు కార్తవీర్యుడు.